హలో హోమ్ మినిస్టర్ గారు, నేను వజ్రపాటి కౌశికిని. అదేంటి బావ అంత కోపంగా చూస్తున్నావు? వజ్రాల వ్యాపారి కాదురా, వజ్రపాటి కౌశిక్. వజ్రా అంటే వజ్రాల వ్యాపారి అనుకున్నాను బావా. చెప్పమ్మా, ఏదన్నా ఎమర్జెన్సీనా? అవును సార్, మొన్నే మా బాబాయ్ కమలాకర్ గారిని జేడీకేడీలు అరెస్ట్ చేస్తే మీరు వచ్చి విడిపించారు కదా. అవును, ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఆ జేడీకేడీలు మా ఫ్యామిలీ మీద పగ పట్టారు సార్. మీరు రిలీజ్ చేయమని చెప్పినా కూడా లెక్క చేయకుండా మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇంత పగ పెట్టుకున్నారంటే ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేసి మా బాబాయ్ని విడిపించాలి సార్. మీరేం టెన్షన్ పడకండమ్మా, కమలాకర్ని క్షేమంగా ఇంటికి పంపిస్తాను. ఆ జేడీకేడీలను కూడా ఏదో ఒకటి చేయండి సార్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సార్. జేడీ అసలు మీరు ఆవిడ్ని గన్తో బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఆ పేపర్స్ లాక్కునే అవసరం ఏముంది? అది మా ఇంటికి సంబంధించిన వీలునామా. ఆ లాయర్ భార్య ఈ వీలునామాని వేరే వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుందని తెలిసింది. అందుకే మా ఇంటికి సంబంధించిన వీలునామాని మేము దక్కించుకోవాలని అలా చేశాం. ఎంతలో మీరొచ్చి ఇలా నన్ను ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. జేడీకేడీ వీడిని విఐపీలా కూర్చోబెట్టి గారాబంగా అడిగితే నిజం ఒప్పుకోడు. వీడిని కాసేపు నాకు వదిలేస్తే వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఏంటి త్రిపాఠి గారు, వీడు వాడు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? హలో కేడీ, ఇది పోలీస్ స్టేషన్. ఇందులో ఉంటే పోలీసులైనా ఉండాలి లేదా క్రిమినల్స్ అయినా ఉండాలి. వీడు పోలీస్ కాదు కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ అయినా ఉండాలి. క్రిమినల్స్తో మాట్లాడేదేంటి? నేను చెప్పినట్టు వినండి. లాస్ట్ టైం మీరు చేసిన ఘనకార్యం చాలు. ఇది మా కేస్, మేము చూసుకోగలం. మీరు బయలుదేరండి. రే అభి, త్రిపాఠి కాల్ చేసి రమ్మని చెప్పు. హోమ్ మినిస్టర్ కాల్ చేస్తున్నారేంటి? హలో, త్రిపాఠి అయినా మాట్లాడేది? నేనే సార్. మా హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు ఆఫీస్కి. ఇప్పుడే వస్తున్నా సార్. రండి. బావా, నాకు ఒక డౌట్. ఏంటి? హోమ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా నీ ఫోన్ నువ్వే నొక్కునేవాడు కదా, మరి హోమ్ మినిస్టర్ అయ్యాకెందుకు ఫోన్ నంబర్లో నొక్కడానికి ఒకడు, ఫోన్ వస్తే ఎత్తడానికి ఒకడు? ఖాళీగా పెట్టుకుని జీతం ఇవ్వాలి కదరా, చెప్పిన పని చేయి చాలు. నాన్న రండి, నాన్న త్వరగా రండి, నాన్న రండి, నాన్న రండి. అక్క, బాబాయ్, అనయ్య, తమ్ముడు. అసలు మా ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత పగ పెట్టారు? హోమ్ మినిస్టర్ గారే వచ్చి విడిపించినా కూడా మళ్ళీ ఏ తప్పు చేశాడని అరెస్ట్ చేశారు? చూడండి కౌశికి గారు, మాకు మీ ఫ్యామిలీ మీద ఎలాంటి కక్షలు లేవు. మీ బాబాయ్ తప్పు చేస్తూ పట్టుపడ్డారు, అందుకే స్టేషన్కి తీసుకొచ్చాం. హోమ్ మినిస్టర్ గారు చెప్పారని వదిలేస్తే మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటారా? తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదండి. అసలు నా తమ్ముడు చేసిన తప్పేంటమ్మా? సార్, లాయర్ గారి మర్డర్ కేసు విషయంలో మీ తమ్ముడు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ హోమ్ మినిస్టర్ గారు వచ్చి మీ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కాదని, గొప్ప ఫ్యామిలీ అని విడిపించుకొని తీసుకెళ్లారు. కానీ ఈ రోజు మళ్ళీ ఆ లాయర్ గారి భార్యతో గొడవ పడుతున్నారు, గన్ ఏం చేసి బెదిరిస్తున్నారు. అంతెందుకు, మా మీదే గన్ ఏం చేశారు. కేడి, ఆ గన్ తీసుకురా.
ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన లైసెన్స్డ్ గన్నే కదా సార్? ఏంటి తమ్ముడు ఇది? నాన్న, యాక్చువల్గా ఏం జరిగిందంటే లాయర్ గారి భార్య వీలునామా ఇవ్వడానికి మన ఇంటికి వస్తుంటే దారిలో ఈ కేడీజేడీలే లాయర్ గారి భార్యని బెదిరించి ఆవిడ దగ్గరున్న వీలునామాని లాక్కున్నారు. అవునన్నయ్య, అది చూసి నేను ఎవరో మన ఫ్యామిలీస్కి సంబంధించిన వీలునామాని లాక్కెళ్తున్నారని ఫాలో అయ్యాను. మా వీలునామాని మాకు ఇచ్చేయమని గన్ ఎయిమ్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళిద్దరూ కావాలని నన్ను ట్రాప్ చేసి గన్ ఎయిమ్ చేసేలా రెచ్చగొట్టి, గన్ ఎయిమ్ చేశాక ముసుగులు తీసేసి పోలీసుల మీదే గన్ ఎయిమ్ చేస్తావా అని నన్ను అరెస్ట్ చేశారన్నయ్య. కట్టుకథలు బాగానే అల్లుతున్నారు సార్. అసలు లాయర్ గారి భార్య దగ్గర వీలునామా కొట్టేసింది మీరు. మీ దగ్గర మేం లాక్కున్నాం. మీరు లాయర్ గారి భార్య దగ్గర పద్ధతి ప్రకారం తీసుకునుంటే మేం లాక్కునే వాళ్ళమే కాదు. అయినా మా వీలునామా మా ఇష్టం, ఎలా అయినా తీసుకుంటాం. మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి మీరెవరు? ఓకే కౌశికి గారు, మీరు చెప్పినట్టే అనుకుందాం. మీ బాబాయ్ గారికి పబ్లిక్ ప్లేస్ లో ఈ గన్ యూజ్ చేసే అంత అవసరం ఏమొచ్చింది? ఇలాంటి దుండగులు దాడులు చేస్తారనే ముందు జాగ్రత్తగా లైసెన్స్డ్ గన్ మెయింటైన్ చేస్తున్నారు. తప్పేంటి? ఈ మొత్తం కథలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. ఇంకొక ముక్క మాట్లాడితే నిన్ను కూడా సెల్లో వేస్తాను. వీడు బాబాయ్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశాడు. నేను ఒక లెక్క వీడికి. యువరాజ్, నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. మేము మీ బాబాయ్ గారిని వదిలిపెట్టము అని చెప్పట్లేదు కౌశికి గారు. విచారించి ఉదయాన్నే ఆయన పంపించేస్తాం. విచారణలో తప్పు చేశాడని తెలిస్తే మాత్రం కోర్టులో సబ్మిట్ చేస్తాం. కేడి, నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను బాబాయ్. ఈ జేడీ కేడ్లని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. కమలాకర్ బాబాయ్ని కూడా క్షేమంగా ఇంటికి పంపిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ బాబాయ్, నేను చూసుకుంటాను. అన్నయ్య, త్వరగా తీసుకెళ్ళి ఏర్పాటు చేయడం మేము చూసుకుంటాం. ఏంటి సార్, ఆ లాయర్ గారి భార్య దగ్గర నుండి ఆ వీలునామాని మేం దోచుకోపోయామా? సూపర్ గా చెప్పారు. అలా అబద్ధం చెప్పడంలోనే మీరు తప్పు చేశారని ఒప్పుకున్నారు. మిమ్మల్ని విడిపించడానికి ఎవరొస్తారో నేను చూస్తాను. ఇతని కస్టడీలో ఉంచి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మ్యామ్. మాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, చూసుకొని వస్తాను. ఓకే మ్యామ్. సార్ రండి. కిరణ్, ఆయనకేం అవసరం ఉన్నా దగ్గరుండి చూసుకోండి. తిన్నారో లేదో కనుక్కుని తినకపోతే ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. ఓకే. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు కేదార్. ఆ వీలునామా చదివేటప్పుడు మనం కూడా అక్కడే ఉండాలి. పద వెళ్దాం. సార్, చెప్పండి సార్. జేడీకేడీలు స్టేషన్లో ఉన్నారా? ఇప్పుడే వెళ్ళారు సార్. కమలాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారా? జేడీ అరెస్ట్ చేసింది సార్. నేను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సీనియర్ నన్ను కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సార్.
డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా? అస్సలు అవసరం లేదు సార్, తీసిపడేయండి. వాళ్ళని తీసిపడేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. రిస్క్ ఎంత పెద్దదైనా ఆలోచించకుండా నేను చేస్తాను సార్. ఆ కమలాకర్ని ఎన్కౌంటర్ చేసి నీ మనసు నాకు తెలుసు బావా. ఏమంటున్నారు సార్? చెప్పింది చేయి. కమలాకర్ని అరెస్ట్ చేసింది ఆ జేడీకేడీ కాబట్టి ఆ ఎన్కౌంటర్ వాళ్ళ ఖాతాలోకి పోతుంది. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. అలాగే సార్, వస్తాను సార్. జేడీకేడీని డిస్మిస్ చేయటానికి మంచి అవకాశం ఇది. మరెందుకు బావ ఇందాక నన్ను కోపంగా చూసావు? జేడీకేడీ అక్క చేతికి దొరకకూడదు అనుకున్నాను, అది అక్క చేతికి దొరికేసింది. ఏముండదు కౌశికి ఆ వీలునామాలో. ఆ రోజు లాయర్ చెప్పాడు కదమ్మా, అందులో మధుకర్ పెదనాన్న కొంత ఆస్తిని కౌశికి అక్క పేరు మీద రాశాడని. అదే ఉంటుంది. మళ్ళీ ఎందుకు మారుతుంది? లాయర్ గారు చెప్పినట్టుగా మా నాన్నగారు నా పేరు మీద మాత్రమే ఆస్తి రాసినట్లేదు ఈ వీలునామాలో. మా నాన్నగారికి చెందిన ప్రైవేట్ ఆస్తుల్లో సగభాగం మాత్రమే నాకు దక్కాలని రాశారు. మిగిలిన సగం సుధాకర్ బాబాయ్ మొదటి సంతానానికి చెందాలని. మొదటి సంతానమా? సుధాకర్ బాబాయ్ మొదటి సంతానం అంటే కేదార్ గురించే రాసినట్టు. నాన్న రాసిన వీలునామా ప్రకారం మిగిలిన సగం ఆస్తిని కేదార్కి అప్పగించడం నా బాధ్యతని ఈ వీలునామా చెప్తుంది పిన్ని. ఏం మాట్లాడుతూ ఉండవు కౌశికి? మీ నాయన రాసుండేది మా ఆయన మొదటి సంతానం గురించి. మా ఆయన మొదటి సంతానం అంటే నీకు యువరాజు గుర్తుకు రావాలి గాని ఆ కేదార్ ఎందుకు గుర్తుకొస్తా ఉంటాడో నాకేం అర్థం కావడం లేదు. నాన్నగారు రాసింది యువరాజ్ గురించే అయితే నాన్నగారు ఈ వీలునామా రాసేటప్పటికే యువరాజ్ పుట్టి ఉన్నాడు కాబట్టి యువరాజ్కే దక్కాలని రాయాలి. కానీ ఇలా మొదటి సంతానం అని ఆయనకి తెలియని పేరుని ఇంకొకరి గురించి అయితే రాసుండరు కదా పిన్ని. అంటే ఏంది కౌశికి నువ్వు అంటా ఉండేది? మా ఆయన బయట తిరిగాడు అంటావా? లేదంటే మా ఆయనకి అక్రమ సంబంధాలు అంటగడతా ఉండావా? మన ఇంటి పరువు నువ్వే తీసేలా ఉండావే. అచ్చో పిన్ని, నేను అలా అనలేదు. చాలా ఆప కౌశికి. అదేంటి పిన్ని అలా అంటున్నారు? నాన్నకి మా అమ్మతో పెళ్ళైన సంగతి మీకు తెలుసు కదా. మీకు యువరాజ్ పుట్టక ముందే నాన్నకి నేను పుట్టానని మీకు తెలుసు కదా. ఇందులో అక్రమ సంబంధం ఎక్కడుంది పిన్ని? మా అమ్మతో నాన్నకుంది అక్రమ సంబంధం కాదు, ప్రేమ బంధం. మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా అత్తయ్య గారు. మావయ్య గారే కేదార్ని తన కొడుకు అని అంగీకరించారు. కేదార్ తన ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఇంత దూరం వస్తారని పెద్ద మావయ్య గారికి తెలియక తన తమ్ముడు కొడుక్కి న్యాయం చేయాలని
పెద్ద మనసుతోటి ఇలా రాసుండొచ్చు కదా. ఏయ్, మావయ్య ఏదో ఫ్లోలో అన్నదాన్ని పట్టుకుని కేదారి నిజమైన కొడుకు అన్నట్టు బిల్డపిస్తున్నావేంటి? పెదమావయ్య రాసింది మా ఆయన యువరాజు గురించి. ఇంతకాలం మీరు ప్రయత్నిస్తుంది కూడా కేదారి ఇంటి వారసుడని నిరూపించడానికే కదా. అయినా నిరూపించారా? లేదు కదా. కేదార్ మా నాన్నకి పుట్టిన కొడుకని నిరూపించకుండానే ఈ ఇంటి వారసుడని ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరికీ ఫైనల్గా చెప్తున్నాను, మా నాన్నకి నేనొక్కడే కొడుకుని పెద్ద నాన్న రాసిన వీలునామాలో ఉన్న ఆ మొదటి వారసుని కూడా నేనే. అయినా వీలునామాలో ఒక పేరు కొట్టేసినట్టుంది వదినా. ఆ పేరు కాచిలాగే ఉంది కదా. అంటే పెద్దనాన్న నాకు కూడా ఆస్తి దక్కాలని రాసుంటారు. మరే అసలు ఏం మాట్లాడుతున్నావు కాచి? నీ పేరు మీద ఎందుకు రాస్తారు? ఎందుకు రాయకూడదు నిష్క? మధుకర్ పెద్దనాన్న తన కూతురు కౌశికి అక్కకు ఆస్తి రాశారు. రెండో తమ్ముడు మొదటి సంతానానికి ఆస్తి రాశారు. అలాంటప్పుడు చిన్న తమ్ముడు సంతానానికి మాత్రం ఎందుకు వదిలేసుకుంటారు? ఏందమ్మి, ఆస్తులనేసరికి ఆశలు పుట్టుకొస్తా ఉండాయి. అయినా యాడైనా ఆస్తులు అమ్మాయిల పేరు మీద రాస్తారా? కౌశికి వదిన కూడా అమ్మాయి కదా అత్తయ్య. కౌశికి వదిన పేరు రాసినప్పుడు ఎంతో కొంత కాచి పేరు మీద కూడా రాసుంటారు కదా. రై 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 నువ్వు మాట్లాడుకో. ఇది మా ఫ్యామిలీ విషయం. మీ ఫ్యామిలీయా? అంటే ఏంటన్నయ్య నీ ఉద్దేశం? బూచి మన ఫ్యామిలీ కాదా? ఇల్లరికం వచ్చాను కదా కాచి, అందుకే అందరికీ చిన్న చూపు అనుకుంటా. అనవసరంగా వీడితో గొడవ పడితే రిసెప్షన్లో నేను వేసిన బాంబ్ ప్లాన్ గురించి బయట పెట్టేస్తాడు. నా ఉద్దేశం అది కాదు బూచి బావా. ఈ ఆస్తి పంపకాలు మా ఇంటి వారసులకు సంబంధించిన విషయం అని చెప్తున్నాను. సరే, ఈ వీలునామా గురించి మనలో మనకి గొడవలు ఎందుకు యువరాజ్? ఇందులో ఏం రాశారో అది చేయడం నా బాధ్యత. ఎందుకంటే ఈ వీలునామా మా నాన్నగారు నాకు అప్పగించిన ఒక బాధ్యత. ఈ వీలునామాని ఆస్తులకు సంబంధించిందనో, పదవుకి సంబంధించిందనో, డబ్బుకు సంబంధించిందనో మీరు భావించకండి. ఇది ఒక నమ్మకానికి సంబంధించింది. అన్నిటికీ మించి ఆయన ఆత్మశాంతికి సంబంధించింది. నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నాన్నగారు ఆలోచన ఏముందో అదే జరిగేలా చేసి ఆయన ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తాను. అక్క, ఆస్తిలో వాటా ఇస్తే మాత్రం మీతో పాటు నాకు ఇవ్వాలి. నేను కూడా ఈ ఇంటి వారసురాల్నే. నువ్వు ఈ ఇంటి వారసురాలువైనా వేరే ఇంటి కోడలివి. నీ ఇల్లు ఇది కాదు కాచి. మేమంతా దయ తెలిస్తే నువ్విక్కడుంటున్నావు అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ ఆస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఇంటి కోడలిగా నేను మాట్లాడొచ్చు, నువ్వు మాట్లాడటానికి లేదు. మా ఇంటి పేరు నీ పేరు ముందొచ్చినంత మాత్రాన నువ్వు మా వంశస్థురాలు కాలేవని గుర్తుంచుకొని మాట్లాడు. కాచి, ఇందాకే చెప్పాను కదా, ఈ వీలునామాలో ఏముంటే అది చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత నాదని. అప్పటి వరకు ఈ వీలునామా గురించి ఆలోచించడం పక్కన పెట్టండి. తొందరలోనే నా నిర్ణయం చెప్తాను. రండి. అక్క, ఆస్తిలో వాటా ఇస్తే మాత్రం మీతో పాటు నాకు ఇవ్వాలి. నేను కూడా ఈ ఇంటి వారసురాల్నే. వదినా, ఈ వీలునామాలో ఉన్న వారసుడు కేదారే అని అందరికీ తెలుసు. అయినా ఎందుకు వదినా ఎవరు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకోకపోతే పోనీలేదాత్రి, కనీసం పెదనాన్నైనా నన్ను ఈ ఇంటి వారసుడిగా గుర్తించారు. వీలునామాలో నా గురించి రాశారు. నాకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అది చాలు నాకు. నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం కూడా కేదార్. అంతా మంచి జరుగుతుంది. అప్పటి వరకు
ఈ ఇంటి వారసుడు అనే సాక్ష్యం కోసం ప్రయత్నాలు చేయండి. అలాగే అక్క.